నిరుపేద మహిళల కోసం పోరాడి ఏకంగా ఒక కొత్త బ్యాంకునే ఓపెన్ చేసింది. వారే మహారాష్ట్రకు చెందిన చేతనా సిన్హా గారు. గ్రామాల్లో నివసించే రూరల్ ఉమెన్ నిరుపేదలు కావడంతో జనరల్ బ్యాంక్స్ లో సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కుదరదు అని వాళ్ళను రిజెక్ట్ చేశారు. దాంతో చేతనా గారు ఆ మహిళలందరినీ గ్యాదర్ చేసి వారికి ఇంట్రెస్ట్, క్యాపిటల్, ఫైనాన్స్ గురించి అవగాహన కల్పించి కౌంటింగ్ అండ్ క్యాలిక్యులేషన్స్ నేర్పించారు. ఫైనల్ గా బ్యాంక్ లైసెన్స్ అప్రూవల్ అవ్వడంతో చేతన్ గారు 1997లో మన్ దేశీ మహిళా సహకారి బ్యాంకును స్టార్ట్ చేశారు. ఇది రూరల్ ఉమెన్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కోఆపరేటివ్ లైసెన్స్ పొందిన ఇండియాస్ ఫస్ట్ బ్యాంక్. 25 ఏళ్ల క్రితం 1335 మందితో స్టార్ట్ అయిన ఈ బ్యాంక్ ప్రస్తుతం 2 లక్షల కంటే ఎక్కువ మంది క్లయింట్స్ తో $50 మిలియన్ పైగా లోన్లు అందించింది. చేతన్ గారు ఎన్నో ఏళ్లుగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పౌర నారీ శక్తి అవార్డు తో సత్కరించింది. ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేసిన చేతన్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.